ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 8 ఏప్రిల్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, ఈ కనులతో చూస్తున్నదంతా సమాప్తమవుతుంది కనుక దీనిపైన మీకు అనంతమైన వైరాగ్యం ఉండాలి. తండ్రి మీ కొరకు నూతన ప్రపంచాన్ని తయారు చేస్తున్నారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, పిల్లలైన మీ సైలెన్స్లో ఏ రహస్యం ఇమిడి ఉంది? సమాధానము, మీరు సైలెన్స్లో కూర్చున్నప్పుడు శాంతిధామాన్ని స్మృతి చేస్తారు. సైలెన్స్ అనగా జీవించి ఉండి మరణించడము అని మీకు తెలుసు. ఇక్కడ తండ్రి సద్గురువు రూపంలో మీకు సైలెన్స్గా ఉండడం నేర్పిస్తున్నారు. మీరు సైలెన్స్లో ఉండి మీ వికర్మలను దగ్ధం చేసుకుంటారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అనే జ్ఞానం మీకు ఉంది. ఇతర సత్సంగాలలో శాంతిగా కూర్చున్న వారికి శాంతిధామం గురించిన జ్ఞానం ఉండదు. ఓం శాంతి. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలతో శివబాబా మాట్లాడుతున్నారు. కానీ గీతలో శ్రీకృష్ణుడు మాట్లాడినట్లుగా ఉంది. వాస్తవానికి చెప్పింది శివబాబానే. కృష్ణుణ్ణి తండ్రి అని అందరూ పిలవరు. లౌకిక మరియు పారలౌకిక ఇరువురు తండ్రులు ఉంటారని భారతవాసీలకు తెలుసు. పారలౌకిక తండ్రిని పరంపిత అని అంటారు, కానీ లౌకిక తండ్రిని పరంపిత అని అనరు. మీకు లౌకిక తండ్రి తెలియచేయడం లేదు. పారలౌకిక తండ్రి పారలౌకిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. మొట్టమొదట మీరు శాంతిధామానికి వెళ్తారు. దానిని మీరు ముక్తిధామము, నిర్వాణధామము లేక వానప్రస్థమని కూడా అంటారు. తండ్రి చెప్తున్నారు, పిల్లల్లారా, ఇప్పుడు శాంతిధామానికి వెళ్ళాలి. దానిని మాత్రమే శాంతి శిఖరము అని అంటారు. ఇక్కడ కూర్చున్నప్పుడు మొట్టమొదట శాంతిలో కూర్చోవాలి. ఏ సత్సంగంలోనైనా మొట్టమొదట శాంతిలో కూర్చుంటారు. కానీ వారికి శాంతిధామము గురించిన జ్ఞానం లేదు. ఆత్మలమైన మనము ఈ పాత శరీరాన్ని వదిలి ఇంటికి వెళ్ళాలి అని పిల్లలకు తెలుసు. ఏ సమయంలోనైనా శరీరం వదలవచ్చు. కావున ఇప్పుడు తండ్రి ఏమి చదివిస్తున్నారో దానిని మాత్రం చాలా బాగా చదువుకోవాలి. వారు పరమ శిక్షకులు కూడా. అలాగే వారు సద్గతి దాత అయిన గురువు కూడా అవుతారు. వారితో యోగమును జోడించాలి. ఈ ఒక్కరే 3 సేవలు చేస్తారు. ఇలా ఇంకెవ్వరూ ఒక్కరే 3 సేవలు చేయలేరు. ఈ తండ్రి సైలెన్స్ను కూడా నేర్పిస్తారు. జీవించి ఉండి మరణించుటనే సైలెన్స్ అని అంటారు. ఇప్పుడు మనము శాంతిధామమైన మన ఇంటికి వెళ్ళాలి అని పిల్లలైన మీకు తెలుసు. ఎంతవరకు పవిత్ర ఆత్మలుగా అవ్వరో అంతవరకు వాపస్ ఇంటికి ఎవ్వరూ వెళ్ళలేరు. అందరూ వెళ్ళాలి కదా. అందువలన చేసిన పాపకర్మలకు శిక్షలు అంతిమ సమయంలో లభిస్తాయి. తరువాత పదవి కూడా భ్రష్టమైపోతుంది. మాయతో ఓడిపోవడం వలన శిక్షలు కూడా తినవలసి ఉంటుంది. మాయపైన విజయం కలిగించేందుకే తండ్రి వస్తారు. కానీ పిల్లలు అజాగ్రత్త వలన తండ్రిని స్మృతి చెయ్యరు. ఇక్కడ ఒక తండ్రిని మాత్రమే స్మృతి చెయ్యాలి. భక్తి మార్గంలో కూడా చాలా భ్రమిస్తూ ఉంటారు. ఎవరికి తల వంచి నమస్కరిస్తున్నారో వారి గురించే తెలియదు. తండ్రి వచ్చి భ్రమించడము నుండి ముక్తి కలిగిస్తారు. జ్ఞానమును పగలు అని, భక్తి రాత్రి అని తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు. ఈ సమయంలోనే ఎదురు దెబ్బలు తింటారు. జ్ఞానము ద్వారా పగలు అనగా సత్యత్రేతాయుగాలు, భక్తి అంటే రాత్రి, ద్వాపర కలియుగాలు. ఇది పూర్తి డ్రామాలోని కాలపరిమితి. సగం సమయము పగలు,
సగం సమయము రాత్రి. ప్రజాపిత బ్రహ్మకుమారిల పగలు మరియు రాత్రి. ఇది అనంతమైన విషయము. అనంతమైన తండ్రి అనంతమైన సంగమ యుగంలో వస్తారు. అందుకే దీనిని శివరాత్రి అని అంటారు. శివరాత్రి అని దేనికంటారో మనుషులకు తెలియదు. ఇది మధ్య సమయము. అందువలన మీకు తప్ప ఇంకెవ్వరికీ శివరాత్రి మహత్వము తెలియదు. రాత్రి సమాప్తమయ్యి పగలు ప్రారంభమైనప్పుడు దానిని పురుషోత్తమ సంగమ యుగము అని అంటారు. పాత మరియు నూతన ప్రపంచముల మధ్య సమయము. తండ్రి ప్రతి పురుషోత్తమ సంగమ యుగంలో వస్తారు, అంతేకాని యుగ యుగాన రారు. సత్య త్రేతాయుగముల సంగమాన్ని కూడా సంగమ యుగము అని అంటారు. ఇది తప్పు అని తండ్రి చెప్తున్నారు. నన్ను స్మృతి చేస్తే పాపాలు వినాశనమవుతాయనేది శివబాబా చెప్తున్నారు. దీనిని యోగాగ్ని అని అంటారు. మీరంతా బ్రాహ్మణులు, పవిత్రముగా అయ్యేందుకు యోగం నేర్పిస్తారు. ఆ బ్రాహ్మణులు కామచితిపై కూర్చోబెడతారు. ఆ బ్రాహ్మణులకు సత్యమైన బ్రాహ్మణులైన మీకు రాత్రికి పగలుకున్నంత వ్యత్యాసం ఉంది. వారు కుక వంశావళి అంటే గర్భజనితులు, మీరు ముఖ వంశావళి. ప్రతి విషయాన్ని చాలా బాగా అర్థం చేసుకోవాలి. అనంతమైన తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయని, అంతేకాక వారి నుండి వారసత్వం లభిస్తుంది అని ఎవరు వచ్చినా సరే వారికి అర్థం చేయించబడుతుంది. ఎంతెంత దైవీ గుణాలను ధారణ చేసి ఇతరులతో చేయిస్తారో అంత శ్రేష్టమైన పదవిని పొందుతారు. పతితులను పావనంగా చేసేందుకే తండ్రి వస్తారు. కావున మీరు కూడా ఈ సర్వీసు చెయ్యాలి. అందరూ పతితులే. గురువులు ఎవ్వరినీ పావనంగా చెయ్యలేరు. పతిత పావనుడనే పేరు ఒక్క శివబాబాది. వారు ఇక్కడికే వస్తారు. డ్రామా ప్లాన్ అనుసారముగా అందరూ పూర్తి పతితులైనప్పుడు తండ్రి వస్తారు. మొట్టమొదట పిల్లలకు పరమాత్మ అయిన నన్ను స్మృతి చెయ్యండి అని తండ్రి తెలియచేస్తున్నారు. వారు పతిత పావనులు అని మీరు అంటారు కదా. ఆత్మిక తండ్రిని పతిత పావనుడు అని అంటారు. ఓ భగవంతుడా లేక ఓ తండ్రి అని అంటారు. కానీ ఎవ్వరికీ వారి పరిచయం లేదు. ఇప్పుడు సంగమ వాసులైన మీకు పరిచయం లభించింది. వారు నరకవాసులు, మీరు నరకవాసులు కాదు. అవును, ఎవరైనా ఓడిపోతే ఒక్కసారిగా క్రింద పడిపోతారు. చేసిన సంపాదన అంతా సమాప్తమైపోతుంది. పతితుల నుండి పావనముగా అవ్వడమే ముఖ్యమైన విషయము. ఇది వికారీ ప్రపంచము, అది నిర్వికారీ ప్రపంచము. నూతన ప్రపంచములో దేవతలు రాజ్యం చేస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు ఈ విషయం తెలిసింది. మొట్టమొదట దేవతలే అందరికంటే ఎక్కువ జన్మలు తీసుకుంటారు. అందులో కూడా మొదట సూర్యవంశీయులు వస్తారు. 21 తరాలకు వారసత్వాన్ని పొందుతారు. అది ఎంతటి పవిత్రత, సుఖశాంతుల బేహద్దు వారసత్వము. సత్యయుగమును పూర్తి సుఖధామము అని అంటారు. త్రేతాను అయితే సగం స్వర్గము అంటే సెమీ స్వర్గము అని అంటారు. ఎందుకంటే 2 కళలు తగ్గిపోతాయి కదా. కళలు తగ్గిపోతే ప్రకాశము కూడా తగ్గిపోతుంది. చంద్రునిలో కూడా కళలు తగ్గగానే ప్రకాశం తక్కువైపోతుంది. చివరికి ఒక రేఖలాగా అంటే ఒక గీత మాత్రమే మిగులుతుంది. అలాగని పూర్తిగా నశించిపోదు కూడా. మీది కూడా అలాగే పూర్తిగా ఖాళీ అయిపోదు. దీనిని అంటారు పిండిలో ఉప్పు ఉన్నంత అని అంటారు. తండ్రి కూర్చుని ఆత్మలకు తెలియచేస్తున్నారు. ఇది ఆత్మ మరియు పరమాత్మల మేళ. ఇది బుద్ధి ద్వారా గ్రహించవలసిన విషయము. పరమాత్మ ఎప్పుడు వస్తారు?
ఎప్పుడైతే చాలామంది ఆత్మలు లేక చాలామంది మనుష్యులవుతారో అప్పుడు పరమాత్మ మేళాలో వస్తారు. ఆత్మల మరియు పరమాత్మ మేళ ఎందుకు జరుగుతుంది? ఆ మేళాలైతే మలినపరిచేందుకు జరుగుతాయి. ఈ సమయంలో మీరు తోట యజమాని ద్వారా ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నారు. ఎలా అవుతారు? స్మృతి బలము ద్వారా, అంటే యోగ బలము ద్వారా అవుతారు. తండ్రిని సర్వశక్తివంతుడు అని అంటారు. తండ్రి ఎలా సర్వశక్తివంతుడో అలా రావణుడు కూడా తక్కువ శక్తిశాలి అయితే కాదు. తండ్రి స్వయంగా చెప్తున్నారు, మాయ చాలా శక్తివంతమైనది, దుస్తరమైనది. బాబా, మేము మిమ్మల్ని తలంపు చేస్తాము, కానీ మాయ మా స్మృతిని మరపింపచేస్తూ ఉంటుంది అని పిల్లలు అంటారు. ఒకరికొకరు శత్రువులు కదా అని బాబా అంటున్నారు. తండ్రి వచ్చి మాయ పైన విజయం కలిగిస్తారు. మాయ మళ్ళీ ఓడిస్తుంది. దేవతలు మరియు అసురుల యుద్ధమును చూపించారు, కానీ అలాంటిదేమీ లేదు. వాస్తవానికి యుద్ధము ఇదే. మీరు తండ్రిని స్మృతి చేయడం ద్వారా దేవతలుగా అవుతారు. మాయ స్మృతిలోనే విఘ్నాలు వేస్తుంది. చదువులో అయితే విఘ్నాలు కలిగించదు, స్మృతిలోనే విఘ్నాలు ఏర్పడతాయి. క్షణక్షణం కూడా మాయ మరపింపచేసేస్తూ ఉంటుంది. దేహాభిమానులుగా అయితే మాయ ద్వారా చెంపదెబ్బలు తగులుతాయి. కామవికారులకు చాలా కఠినమైన శబ్దాలను వాడవలసి వస్తుంది. ఇది రావణ రాజ్యము. పావనముగా అవ్వమని ఇక్కడ కూడా అర్థం చేయిస్తారు, అయినా పావనముగా అవ్వరు. తండ్రి చెప్తున్నారు, పిల్లల్లారా వికారాల్లోనికి వెళ్ళకండి, ముఖము నల్లగా చేసుకోకండి. అయినా మాయ ఓడించింది అని వ్రాస్తారు, అనగా ముఖం నల్లగా చేసుకుని కూర్చుంటారు. తెల్లగా మరియు నల్లగా ఉంటారు కదా. వికారులు అనగా నల్లనివారు, నిర్వికారులు అనగా తెల్లనివారు. శ్యామసుందరిని అర్థం కూడా మీకు తప్ప ప్రపంచంలో మరెవ్వరికీ తెలియదు. కృష్ణుణ్ణి కూడా శ్యామసుందరుడు అని అంటారు. తండ్రి వారి పేరుకు అర్థమును తెలియచేస్తున్నారు. కృష్ణుడు స్వర్గంలో ప్రప్రథమ రాజకుమారుడు. సుందరతలో వీరు నెంబర్ 1లో పాస్ అవుతారు. ఆ తరువాత పునర్జన్మలు తీసుకుంటూ క్రిందకి దిగుతూ నల్లగా అపవిత్రముగా అయిపోతారు. కనుక శ్యామసుందరుడు అని పేరు పెట్టారు. ఈ అర్థమును కూడా తండ్రి తెలియచేస్తారు. శివబాబా అయితే సదా సుందరులు. వారు వచ్చి పిల్లలైన మిమ్మల్ని సుందరంగా పవిత్రముగా చేస్తారు. పతితులు నల్లగా, పావనులు సుందరంగా ఉంటారు. సహజ సౌందర్యం ఉంటుంది. స్వర్గాధికారులుగా అవ్వాలి అని పిల్లలైన మీరు ఇచ్చటికి వచ్చారు. కనుకనే మాతలు స్వర్గ ద్వారమును తెరుస్తారు అని శివ భగవాను వాచ. వారు చెప్తున్నారు, అందుకే వందే మాతరం అయిన గాయనం కూడా చేయబడుతుంది. వందే మాతరం అన్నప్పుడు పిత కూడా ఉంటారు అనేది స్పష్టమవుతుంది. తండ్రి మాతల మహిమను పెంచుతారు. మొదట లక్ష్మి, తర్వాత నారాయణుడు. ఇక్కడ మొదట మిస్టర్, తర్వాత మిస్సెస్. డ్రామా రహస్యము ఇలా తయారై ఉంది. రచయితైన తండ్రి మొదట తమ పరిచయమును ఇస్తారు. ఒకరు హద్దులోని లౌకిక తండ్రి, మరొకరు అనంతమైన పారలౌకిక తండ్రి. అనంతమైన తండ్రిని స్మృతి చేస్తారు, ఎందుకంటే వారి ద్వారా అనంతమైన వారసత్వం లభిస్తుంది. హద్దులోని వారసత్వం లభిస్తున్న అనంతమైన తండ్రిని స్మృతి చేస్తారు. బాబా, మీరు వచ్చినట్లయితే మేము ఇతర సాంగత్యాలన్నీ వదిలి ఒక్క మీతోనే బుద్ధిని జోడిస్తాము అని అంటారు. ఇలా ఎవరన్నారు? ఆత్మే కదా అంటుంది. ఆత్మయే ఈ అవయవాల ద్వారా పాత్రను అభినయిస్తుంది. ప్రతి ఆత్మ ఎలాంటి కర్మలు చేస్తుందో అలాంటి జన్మయే తీసుకుంటుంది.
ధనవంతముగా పేదదిగా అవుతుంది. ఇదంతా కూడా కర్మల యొక్క ఫలితం కదా. ఈ లక్ష్మీనారాయణులు విశ్వానికి అధికారులు. వీరు ఏమి చేశారో మీకు మాత్రమే తెలుసు. అంతేకాక మీరు మాత్రమే ఇతరులకు అర్థం చేయించగలరు. ఈ కనుల ద్వారా ఏమేమి చూస్తారో వాటన్నిటిపైన కూడా వైరాగ్యం కలిగి ఉండాలి అని తండ్రి చెప్తారు. ఎందుకంటే ఇవన్నీ కూడా సమాప్తం కానున్నాయి. నూతన ఇల్లు కడుతున్నప్పుడు పాత దానిపైన వైరాగ్యం వచ్చేస్తుంది. బాబా కొత్త ఇంటిని తయారు చేస్తున్నారు, కావున మేము అందులోకి వెళ్తాము అని పిల్లలు అంటారు. ఈ పాత ఇల్లు విరిగి ముక్కలైపోతుంది. ఇది బేహద్దు విషయము. తండ్రి స్వర్గస్థాపన చేసేందుకు వచ్చారు అని, ఇది పాత చీచీ ప్రపంచము అని పిల్లలకు తెలుసు. పిల్లలైన మీరిప్పుడు త్రిమూర్తి శివుని ఎదురుగా కూర్చుని ఉన్నారు. మీరు విజయులుగా అవుతారు. వాస్తవానికి ఈ త్రిమూర్తి మీ రాజముద్రిక. మీ ఈ బ్రాహ్మణ కులము అన్నింటికంటే శ్రేష్టమైనది. ఇది శిఖరం వంటిది. ఇక్కడ రాజ్యం స్థాపన అవుతూ ఉంది. ఈ రాజముద్రిక గురించి బ్రాహ్మణులైన మీకు మాత్రమే తెలుసు. శివబాబా మనల్ని దేవీ దేవతలుగా చేసేందుకు బ్రహ్మ ద్వారా చదివిస్తున్నారు. వినాశనమైతే తప్పకుండా జరిగి తీరుతుంది. ప్రపంచము తమో ప్రధానముగా అయిపోయింది. ఇందులో ప్రాకృతిక వైపరీత్యాలు కూడా సహాయం చేస్తాయి. బుద్ధి ద్వారా ఎంతో విజ్ఞానాన్ని తెలుపుతూ ఉంటారు. కడుపు నుండి ఏ రోకలి కూడా వెలువడలేదు. ఈ వినాశ సాధనాలు విజ్ఞానము ద్వారానే వెలువడ్డాయి. దీని ద్వారా మొత్తం కులమునంతా సమాప్తం చేసేస్తారు. శ్రేష్టాతి శ్రేష్టమైన వారు శివబాబా అని పిల్లలకు అర్థం చేయించబడింది. పూజ కూడా ఒక్క శివబాబాకు మరియు దేవతలకు చేయవలసి ఉంటుంది. బ్రాహ్మణులకైతే పూజ జరగదు. ఎందుకంటే మీ ఆత్మ పవిత్రమైంది, కానీ శరీరం అయితే పవిత్రంగా లేదు కదా. కనుక పూజకు అర్హత కలిగి ఉండరు, కానీ మహిమకు మాత్రం యోగ్యులుగా అవుతారు. మీరు మళ్ళీ ఎప్పుడు దేవతలుగా అవుతారో అప్పుడు ఆత్మ కూడా పవిత్రము, శరీరం కూడా కొత్తది మరియు పవిత్రమైనది లభిస్తుంది. ఈ సమయంలో మీరు మహిమా యోగ్యులుగా అయ్యారు. వందే మాతరమని గాయనం చేయబడుతుంది. మాతల సైన్యము ఏమి చేసింది? మాతలే అందరికీ శ్రీమతానుసారముగా జ్ఞానం ఇచ్చారు. మాతలే అందరికీ జ్ఞానామృతాన్ని త్రాగిస్తారు. యథార్థ రీతిలో మీరు మాత్రమే అర్థం చేయిస్తారు. శాస్త్రాలలో అయితే అనేక కథలను వ్రాసేశారు. అవి వారు కూర్చుని వినిపిస్తారు. మీరు అవి వింటూ సత్యము సత్యము అని అనేవారు. మీరు ఇప్పుడు కూర్చుని ఈ జ్ఞానాన్ని వినిపిస్తే వారు కూడా సత్యము సత్యము అని అంటారు. ఇప్పుడు మీరు సత్యము సత్యము అని అనరు. అంటే మనుషులు ఏదైతే వినిపిస్తారో దాన్నంతా వింటూ అదే సత్యము అని ఇప్పుడు అనరు. మనుషులు ఎంత రాతి బుద్ధి కలవారిగా అయిపోయారు అంటే అన్నిటికీ సత్యం సత్యం అంటూనే ఉంటారు. రాతి బుద్ధి మరియు బంగారు బుద్ధి అనే గాయనము కూడా ఉంది. పారస బుద్ధి అనగా పారసనాథుడు. నేపాలులో పారసనాథుని చిత్రం ఉంది అని అంటారు. పారసపురానికి నాదులు ఈ లక్ష్మీనారాయణలే. వారి రాజవంశం ఉంది. ఇప్పుడు ముఖ్యమైన విషయము రచయిత మరియు రచనల యొక్క రహస్యమును తెలుసుకోవడం. దీని గురించి ఋషులు మునులు కూడా నేతి నేతి అంటూ వచ్చారు. ఇప్పుడు మీరు తండ్రి ద్వారా అన్నీ తెలుసుకున్నారు. అన్నీ తెలుసుకున్నారు అంటే ఆస్తికులుగా అవుతారు. మళ్ళీ అర్ధకల్పం తర్వాత మాయా రావణుడు వచ్చి నాస్తికులుగా చేసేస్తాడు అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల
ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, మేము బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులము, మాది సర్వోత్తమ కులము. మేము పవిత్రముగా అవ్వాలి, పవిత్రముగా ఇతరులను తయారు చేయాలి. అలాగే పతిత పావనులైన తండ్రికి సహాయకారులుగాను అవ్వాలి. ఈ స్మృతి మీకు సదా ఉండాలి అని బాబా అంటున్నారు. సెకండ్ పాయింట్, స్మృతిలో ఎప్పుడూ కూడా అజాగ్రత్తగా ఉంటూ తప్పులు చేయకూడదు. దేహాభిమానంలో వచ్చిన కారణముగానే మాయ మీకు స్మృతిలో విఘ్నాలను కలిగిస్తూ ఉంటుంది. కావున మొట్టమొదట దేహాభిమానాన్ని వదలాలి. యోగాగ్ని ద్వారా పాపాలను నాశనం చేసుకోవాలి. ఈరోజు వరదానము, సాధనాల ప్రవృత్తిలో ఉంటూ కమల పుష్ప సమానము న్యారా ప్యారాగా ఉండే బేహద్దు వైరాగి భవ. సారాంశము, సాధనాలు మీకు లభించాయి అనుకోండి, వాటిని విశాల హృదయంతో ఉపయోగించండి. ఈ సాధనాలు ఉండేదే మీ కొరకు. అయితే సాధనాలను ఉపయోగిస్తూ మీ సాధనను మాత్రం మర్చిపోకూడదు. పూర్తి బ్యాలెన్స్ ఉండాలి. సాధనాలు చెడ్డవి అయితే కాదు, సాధనాలు మీ కర్మలకు, యోగానికి లభించినటువంటి ఫలము. కానీ సాధనాల ప్రవృత్తిలో ఉంటూ కమల పుష్ప సమానముగా అన్నిటికీ అతీతముగా మరియు తండ్రికి ప్రియముగా అవ్వండి. సాధనాలను ఉపయోగిస్తూ వాటి ప్రభావంలోకి మాత్రం రాకూడదు. సాధనాలలో అనంతమైన వైరాగ్య వృత్తి మర్జ్ అవ్వకూడదు. మొదట స్వయంలో దీనిని ఎమర్జ్ చెయ్యండి, వైరాగ్య వృత్తిని. ఆ తరువాత విశ్వంలో వాయుమండలాన్ని వ్యాపింపచేయండి. కాబట్టి ఇప్పుడు సాధనాల యొక్క ప్రవృత్తిలో ఉంటూ కూడా కమల పుష్ప సమానముగా, అతీతముగా మరియు అతి ప్రియముగా ఉన్నట్లయితే బేహద్దు వైరాగిగా అవుతాము. స్లోగన్, పరేసాన్ను అంటే వ్యాకులతను మీ సాన్లో స్థితం చెయ్యడమే అన్నిటికంటే మంచి సేవ. అంటే వ్యాకుల పడేందుకు బదులుగా సదా మీ హోదాలో మీరు ఉండండి, మీ స్వమానంలో మీరు స్థితమయ్యి ఉండండి. ఇదే అన్నింటికంటే మంచి సేవ అవుతుంది. అచ్చా, ఓం శాంతి.